వ్యవహారాలు మన సనాతన ధర్మంలోనూ ఈ భారతదేశంలోనూ ఉంటుంటాయి. అందువల్లే సొంతంగా మనిషికి ఒక బుద్ధి పురుగు బుద్ధి అని చెప్తూ ఉంటారు. ఎవరికి తోచిన విధానంగా వాళ్ళు చేసుకుంటూ ఈ ఆచారాలు వెళ్ళలేదు. వేదం అనేటటువంటి ఒక మార్గాన్ని ఆశ్రయించి దాన్ని దర్శించినటువంటి మహర్షులు యొక్క మార్గంలో వెళ్తాం కాబట్టి దీన్ని ఆర్ష సంస్కృతి అని కూడా పిలుస్తుంటారు. దాంట్లో హేమంత శిశిరావృతూనామని ఋతువులు, మాసాలు, నక్షత్రాలు ఇవన్నీ కూడా ఎలా వ్యవహారం చేయబడ్డాయో చెప్పబడ్డాయి. ఇలా ఒక్కొక్క దాంట్లోనూ ప్రార్థన చేస్తూ వసంత ఋతువుని, అలాగే వర్ష ఋతువుని, శరద్ ఋతువుని విడివిడిగా ప్రార్థన చేస్తూ హేమంత శిశిర ఋతువుల్ని కలిపి జంటగా ప్రార్థన చేస్తోంది వేదం. అటువంటి ఈ మాసం మార్గశిర మాసం. అంటే ఈ మార్గశిర మాసాన్ని చమత్కారంగా ఒక పండితులు తింటూ దేవ మార్గాన్ని దర్శింపచే